ఇదిగోండి ఉల్లిపాయ, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీ విద్యా వ్లాగ్స్. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి, అందుకని సమ్మర్ రెసిపీ అయితే చేయబోతున్నా. ఈరోజు మన వీడియో అయితే చెద్దన్నం చేయబోతున్నాం. మార్నింగ్ చెద్దన్నం తినాలంటే ఈరోజే ప్రిపేర్ చేయాలి కదండి, అందుకని ఇప్పుడైతే ప్రిపేర్ చేసేద్దాం. చెద్దన్నం కోసం అయితే కావాల్సినవి మిరపకాయలు, ఉల్లిపాయ, పెరుగు, అలాగే మధ్యాహ్నం వండిన రైస్. ఈ వీడియోలో ఎవరో కనిపిస్తారు చూడండి. హాయ్ గాయ్స్. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. చెద్దన్నం అనగానే ఉల్లిపాయ, మిరపకాయ వేస్తే చాలా బాగుంటుంది కదా, సో అందుకని అయితే ఉల్లిపాయనైతే కట్ చేసుకుందాం. ఇలాగ 4 భాగాలు చేసుకోవాలి. మిరపకాయలు అయితే 4 సరిపోతాయి కదా స్వాతి? సరిపోతాయి. నీకు కారం అంటే ఎక్కువ ఇష్టమా? ఇష్టమే, మరి అంత కాదు, లైట్గా. ఓకే, కాదు చాలు. అక్కడ సమ్మర్ అనగానే ఇంకా ఎండలు ఎక్కువ కాబట్టి మార్నింగే చెద్దన్నం తిని పనులకు కానీ వెళ్తే చాలా బాగుంటుంది. అంటే చలువ చేస్తుంది, వడదెబ్బ కూడా తగలదు కదండి. ఫస్ట్ అయితే గంజి రైస్లో వేసుకున్నా. ఓకే, మొత్తం వేసి చెద్దన్నం అనగానే గంజి గుర్తొస్తుంది స్వాతి. నీకు ఇష్టమైన గంజి అన్నం అంటే? వేసేసాను. ఇప్పుడు పెరుగు వేసేసుకుందాం. మొత్తం వేసి చిక్కటి పెరుగు, ఓకే. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవడమే. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. చూడండి, పచ్చిమిర్చి కూడా వేసే స్వాతి. ఏదో పెరుగు చట్నీలో కనిపిస్తుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడు వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ ఇంకా పచ్చిమిర్చి లోపలికి వెళ్ళే విధంగా ఇలా బాగా కలుపుకొని ఇంకా మార్నింగ్ తింటే ఉంటుందండి. ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఒకసారి దగ్గర నుంచి అయితే చూసేయండి. ఇదైతే ఇప్పుడు ఇలా మూత పెట్టి ఉంచుకొని మార్నింగ్ అయితే తినేయడమే. ఇప్పుడైతే ఈవినింగ్ 6 అవుతుందండి. మూన్ కూడా కనిపిస్తుంది, అదిగోండి అక్కడ. నిన్న ఈవినింగ్ అయితే పెట్టుకున్నాం కదండి చెద్దన్నం. ఇప్పుడైతే 8 అవుతుంది. ఇదైతే టేస్ట్ చేద్దాం. తమ్ముడు టేస్ట్ చేస్తాడు. ఏ విధంగా ఉందో చూడండి. ఇప్పుడు ఇదైతే టేస్ట్ చేయడమే. ఇదైతే తమ్ముడు ఒక్కడే తినలేనని అంటున్నాడు, అందుకని మేమిద్దరం అయితే షేర్ చేసుకుంటున్నాం.
హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ వేడి వేడిగా ఉన్న దగ్గర మనం కూల్గా అవ్వాలంటే మనము సద్దన్నము తినాలి కదా. సద్దన్నం ఎలా చేయాలో నిన్న మా అక్క చెప్పింది కదా. ఆ సద్దన్నం అయితే ఎలా ఉంటుందో నేనైతే టేస్ట్ చేయబోతున్నాను. చూద్దాం ఎలా ఉందో. దాంతో పాటుగా ఇక ఫిష్ ఫ్రై కూడా చేశారు. నిన్న ఉప్పుతో కలిగి పెట్టలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని తింటే బాగుంటుంది. దానికి కరెక్ట్గా తగ్గ టేస్ట్ వస్తుంది కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. నైట్ మొత్తం పెరుగు, ఇవ్వండి ఉల్లిపాయలు, మిరపకాయలు అన్నీ వేసి అలా ఉంచాం కదా. ఆ ఉంచి మార్నింగ్ తింటే అబ్బా ఆ రుసే వేరబ్బా. ఇప్పుడైతే మా అక్కగారు మా కోసం చేసినటువంటి చేప ముక్క ఫ్రై కూడా ఒకసారి టేస్ట్ చేసుకుందాం. ఇదేం చేప నాకైతే తెలీదు. ఓకే ఓకే చేప ఫ్రై కూడా చాలా బాగుందండి. చేప ఫ్రై చాలా కారంగా, ఇగోండి ఉల్లిపాయలు మిరపకాయలు కూడా మనము ఇలాగా పెట్టి నానబెట్టుకుంటాం కదా. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరూ హెల్తీగా ఉండాలంటే, కూల్గా ఉండాలంటే సద్దన్నం ట్రై చేయండి తప్పకుండా. అందరికీ నచ్చుతుంది. ప్రాసెస్ మొత్తం మీరు చూసారు కదా ఎలా చేసుకోవాలో. ఇదిగోండి ఉల్లిపాయ, చాలా బాగుందండి. ఈ వీడియో మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ విద్యా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.